నమస్కారం వెల్కమ్ టు కెరీర్ పాయింట్. అపారమైన అనుభవం, అద్భుతమైన సంస్థాగత ఒప్పందాలు, అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్స్, అత్యాధునిక విధానాలలో విద్యా బోధన, దాదాపు 12 దేశాలలో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్, బ్రహ్మాండమైన సదుపాయాలు గల విశాలమైన క్యాంపస్ కలిగి తెలంగాణలో నంబర్ 1 ర్యాంకును వరుసగా 4 సంవత్సరాల నుంచి కైవసం చేసుకున్న సంస్థ పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇప్పుడు విద్యా రంగంలో తమ ప్రతిభా పాఠవాన్ని, అనుభవాన్ని ఎన్నో రంగాల వైపు విస్తరించి పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ గా రూపాంతరం చెంది విద్యా రంగంలో అగ్రగామిగా ముందుకు దూసుకువెళ్తోంది. ఆ సంస్థల ఫౌండర్, డైరెక్టర్, ఎమినెంట్ ఎడ్యుకేషనలిస్ట్, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి శ్రీదేవి ఎర్రోజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే. ఓకే శ్రీదేవి గారు, ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఇంతమంది వరకు మాకు పినకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్గా, డైరెక్టర్గా మీరు మాకు సుపరిచితురాలు. అయితే ఇప్పుడు పినకిల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్గా రూపాంతరం చెందింది. అయితే ఈ కాలేజెస్ గురించి చెప్పండి. ఏ కాలేజెస్ ఉన్నాయి అండ్ కాలేజెస్లో ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. యా, దట్స్ ట్రూ. ఇంతవరకు ఆడియన్సెస్కి పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కులినరీ మేనేజ్మెంట్ అనగానే నా పేరు చెప్పగానే హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఈ విధంగా అందరికీ బాగా పరిచయం ఏర్పడిపోయింది. అయితే ఇప్పుడు మనము పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కింద రూపాంతరం చెందాము. దీనిలో భాగంగా మనకి ఎన్నో విద్యా సంస్థల్ని మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కులినరీ మేనేజ్మెంట్, పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్, పినకల్ డిగ్రీ కాలేజ్, అలాగే పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్సెస్, పినకల్ కాలేజ్ ఆఫ్ ట్రావెల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, అలాగే పినకల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, గ్రీన్ ఫీల్డ్స్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అని దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అనమాట. దీనిలో దాదాపుగా 4 డిగ్రీ కాలేజీలు, 2 జూనియర్ కాలేజీలు, అలాగే 2 సంస్థలు షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే సంస్థలు 2. సో ఏ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కింద మనం అవతరించడం జరిగింది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏ క్వాలిఫికేషన్ చదువుకున్న వాళ్ళైనా, 10th అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, జీవితంలో త్వరగా స్థిరపడాలి అనుకుంటే దే కెన్ లుక్ ఎట్ పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, బిజినెస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, కామర్స్ దగ్గర నుంచి, న్యూట్రిషన్ దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి కోర్సెస్ మనము ఆఫర్ చేస్తున్నాం మన విద్యా సంస్థల్లో. ఓకే అండి శ్రీదేవి గారు, అయితే 10th పాస్ అయిన స్టూడెంట్స్కి నార్మల్గా అందరూ రెగ్యులర్ కోర్సులలో జాయిన్ అవుతూ ఉంటారు. అయితే రొటీన్కి భిన్నంగా మీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తున్నారు? చాలా చక్కటి రెలవెంట్ క్వశ్చన్ అడిగావమ్మా. ఏంటి అంటే 10th మొన్న అందరు పిల్లలు పాస్ అయిపోయారు. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. నేనేమంటానంటే 10th క్లాస్ పాస్ అయిన వెంటనే పేరెంట్స్ ఇంకా పాతకాలం పద్ధతిలోనే, మూస పద్ధతిలోనే 10th అవగానే ఇంటర్మీడియట్ ఎంపీసీ తోటి, బైపీసీ తోటి, సిఈసీ తోటి అని ఆలోచించకుండా లేటెస్ట్ కోర్సెస్, కాలమాన పరిస్థితులకి అనుగుణంగా పిల్లలు చక్కగా సెటిల్ అవ్వడానికి, అంచెలంచెలుగా ఎదగడానికి అవసరమైనటువంటి కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపీసీ, బైపీసీ ఏముందమ్మా, నువ్వు పుట్టక ముందు నుంచి కూడా అవే కోర్సులు, ఇన్ఫ్యాక్ట్ నేను పుట్టక ముందు నుంచి కూడా అవే కోర్సులు. కాబట్టి ఇప్పుడు మనం లేటెస్ట్ డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకుని లేటెస్ట్ కోర్సెస్ వెళ్ళాలి. అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అద్భుతమైన కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ మేనేజ్మెంట్, ఇంటర్మీడియట్లోనే రీటైల్ మేనేజ్మెంట్ చదువుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలోనే హోటల్ మేనేజ్మెంట్ చదవచ్చు, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ చదవచ్చు. వీటితో పాటు మనం డిగ్రీ కాంబినేషన్ కూడా చదువుకోవచ్చు. సో పినకల్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. 10th పాస్ అయిన విద్యార్థులకి 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అంటే మా దగ్గర 10th అయిన వెంటనే వచ్చి ఇంటర్మీడియట్ నార్మల్ ఎంపీసీ, బైపీసీ లాంటి చదువులు కాకుండా ఇంటర్మీడియట్ లేటెస్ట్ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్, ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఇంటర్మీడియట్ ఇన్ రీటైల్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్ట్స్తో పాటు డిగ్రీ కాంబినేషన్ వచ్చి హోటల్ మేనేజ్మెంట్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, లేదా 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కులినరీ మేనేజ్మెంట్. ఇలాగ వాళ్ళు కాంబినేషన్తో ముందుకు వెళ్ళొచ్చు. బిజినెస్ రంగం వైపు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం దే కెన్ గో రీటైల్ మేనేజ్మెంట్ తోటి కాంబినేషన్ బీబీఏ, లేకపోతే రీటైల్ మేనేజ్మెంట్ కాంబినేషన్ విత్ బీకామ్ కంప్యూటర్స్, ఈ విధంగా తీసుకుని వెళ్ళొచ్చు. సో ఆడియన్స్ క్లారిటీ కోసం మళ్ళీ చెప్తాను, 10th క్లాస్ చదివిన విద్యార్థులు మా దగ్గరికి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కోసం జాయిన్ అవ్వచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో 4 రకాల కాంబినేషన్స్ ఆఫర్ చేస్తున్నాము. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విత్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్తో పాటు హోటల్ మేనేజ్మెంట్, ఆర్ ట్రావెల్ అండ్ టూరిజంతో పాటు
వీఆర్ హ్యావింగ్ కల్నరీ మేనేజ్మెంట్. లేదు బిజినెస్ రంగం వైపు మీకు ఇంట్రెస్ట్ ఉంది, సో రీటైల్ మేనేజ్మెంట్ ఇంటర్ స్థాయిలో అండ్ బీబీఏ డిగ్రీ స్థాయిలో, రీటైల్ మేనేజ్మెంట్ ఇంటర్ స్థాయిలో, బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ స్థాయిలో, వెరసి పూర్తిగా 5 సంవత్సరాల్లో వాళ్ళకి నచ్చిన స్ట్రీమ్లో వాళ్ళు వెళ్ళొచ్చు. వ్యూవర్స్ అందరికీ చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 10th పాస్ అయిన విద్యార్థులకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది కేవలం మన విద్యా సంస్థల్లోనే మనము ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది 5 సంవత్సరాలు పూర్తిగా మా దగ్గర చదవాల్సినటువంటి కోర్సు. దీన్ని 2 ముక్కలుగా ఇంటర్ సపరేట్గా డిగ్రీ సపరేట్గా చదవడానికి వీలు పడదు. సో పూర్తి 5 సంవత్సరాలు మా విద్యా సంస్థల్లో చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి 10th పాస్ అయిన విద్యార్థి మమ్మల్ని వెంటనే అప్రోచ్ అవ్వచ్చు బంగారు భవిష్యత్తు సొంతం చేసుకోవడం కోసం. ఓకే శ్రీదేవ్ గారు, ఇంటర్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కదా, అయితే ఇంటర్ పూర్తయిన వాళ్ళకి ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు అండ్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఫస్ట్ మనం హోటల్ మేనేజ్మెంట్ రంగం గురించి డిస్కస్ చేసుకుందామమ్మా. మనకి దాదాపు 3 రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 2 డిగ్రీ కాలేజెస్, ఒక కాలేజ్ వచ్చి ఒక నేషనల్ లెవెల్ రికగ్నిషన్ తోటి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. మొదటి కాలేజ్ వచ్చి పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇందులో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకి 3 సంవత్సరాలు డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మనం ఆఫర్ చేస్తున్నాము. దీన్ని బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే కేవలము కుకింగ్ వైపు కాకుండా మిగతా అన్ని డైనమిక్ డిపార్ట్మెంట్స్ వైపు, ఒక స్టార్ హోటల్లో దాదాపు 8 నుంచి 10 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ ద ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్, అకామిడేషన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, సర్వీస్ మేనేజ్మెంట్, అకౌంట్స్, ఫైనాన్స్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్, దెర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్స్లో నేను ఉద్యోగం తీసుకోవాలి అనుకునే వాళ్ళు, బ్రహ్మాండమైన భవిష్యత్తు కావాలి అనుకునే వాళ్ళు, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్తో కూడిన కోర్స్ కావాలి అనుకునే వాళ్ళు దే కెన్ జాయిన్ BHMNCT కోర్స్ చేయొచ్చు. లేదు షెఫ్ అవ్వడమే నా కోరిక, నేను నా జీవిత ఆశయమే నేను షెఫ్ అవ్వాలి, ఒక సెలబ్రిటీ షెఫ్ అవ్వాలి, ఒక కార్పొరేట్ షెఫ్ అవ్వాలి, నేను ఒక క్లౌడ్ కిచెన్ ఎస్టాబ్లిష్ చేయాలి, లేదా ఒక రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళు BCTCA అనే డిగ్రీ, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ culinary ఆర్ట్స్ అనే డిగ్రీని మీరు తీసుకోవచ్చు. ఇది మా పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ culinary ఆర్ట్స్ అనే డిగ్రీ కాలేజ్ ద్వారా మీరు పొందొచ్చు. అండ్ అలాగే ఇది కూడా మనము ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్తో సహా మనం ఇస్తున్నాం అనమాట. సో అలాగా ఒక గ్లోబల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్తో పాటు ఒక నెంబర్ 1 కాలేజ్, ఇంట్రడక్షన్లోనే చెప్పావు, గత 4 సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్లో నెంబర్ 1 ర్యాంక్ని అదే పనిగా దక్కించుకున్న ఏకైక విద్యా సంస్థలు పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. సో డెఫినెట్గా ఈ 2 కోర్సెస్ వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ వైపు రావచ్చు. కానీ ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ 24-25 ఇయర్స్ ఏజ్ వచ్చేసింది అనుకోని సందర్భాల మూలాన వాళ్ళ ఇంతకుముందు చదివిన క్వాలిఫికేషన్ వాళ్ళకి పనికి రావడం లేదు ఆర్ సెటిల్మెంట్కి ఉపయోగపడడం లేదు, దెన్ దే కెన్ గో ఫర్ 1 year డిప్లొమా ఆర్ 2 years డిప్లొమా ఇన్ కోడ్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. మీకు కిచెన్ వైపు వెళ్ళాలంటే కిచెన్ వైపు, జనరల్ అయితే జనరల్, మీరు 2 కూడా మా దగ్గర 1 year కోర్సెస్ అండ్ 2 years కోర్సెస్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, 10th పాస్ అయిన వాళ్ళకి వీఆర్ ఆఫరింగ్ వేరియస్ కోర్సెస్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, అలాగే ఇన్ culinary ఆర్ట్స్ ఫీల్డ్స్ అనమాట. ఓకే శ్రీదేవి గారు, అయితే పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ culinary మేనేజ్మెంట్కి 2 దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. అయితే మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగానే, మేము ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇంట్రడక్షన్లో 4 సార్లు కూడా నెంబర్ 1 ర్యాంక్ను కూడా సాధించింది. అయితే ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవుదాము అని అనుకున్న స్టూడెంట్స్కి మీరిచ్చే సలహా ఏంటి? నేను ఒకటి చెప్తానమ్మా, కోర్సెస్ ఏవి చెడ్డవి మంచివి అని ఉండవు. ఇంజనీరింగ్ కూడా మంచి కోర్సే, కానీ 70% మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. మెడిసిన్ కూడా చాలా మంచి కోర్సే, 3000 కంటే ఎక్కువ సీట్లు లేవు. CA కూడా చాలా గొప్ప కోర్సే, కానీ 100లో 90 మంది కూడా పాస్ అయ్యే అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ అభిరుచికి, తర్వాత మీ అర్హతలకి అనుగుణంగా అతి త్వరగా సెటిల్ అవ్వగలిగేటటువంటి కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి. హోటల్ మేనేజ్మెంట్ రంగం అనేది చాలా ఛాలెంజింగ్ రంగం, ఏ రోజుకి ఆ రోజు డెవలప్ అవుతున్నటువంటి రంగం. అయితే ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే, చాలా చిన్న కాలేజెస్లోకి వెళ్ళినప్పుడు, ఇంటికి దగ్గరగా ఉందనో ఫీజు తక్కువ ఉందనో మనం చిన్న కాలేజెస్లో చేరినప్పుడు ఏమవుతుందంటే వాటికి సంస్థాగత ఒప్పందాలు లేకపోవడము, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ లేకపోవడము, దేశ విదేశాల్లో ఎక్స్పోజర్ లేకపోవడము, దీని మూలాన ప్లేస్మెంట్స్ చాలా బ్యాడ్గా ఉండడం లాంటి పరిస్థితులతోటి అక్కడే ఉండిపోతారు. అదే పినకల్ విద్యా సంస్థల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక నెంబర్ 1 ర్యాంకింగ్ బోత్ ఇన్ నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్, తెలంగాణ స్టేట్లో 4 సంవత్సరాల నుంచి నెంబర్ 1 ర్యాంక్ మాదే. అలాగే నేషనల్ లెవెల్లో కూడా ద బెస్ట్ కాలేజ్ కింద కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ మనని గుర్తించడం జరిగింది. 75,000 SFT క్యాంపస్, ఇన్ హౌస్ జిమ్, అలాగే ఇన్ హౌస్ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్, ఇన్ హౌస్ క్లబ్, హెల్త్ క్లబ్, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్, బ్రహ్మాండమైన టీచింగ్ ఫెసిలిటీస్ అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఇలాంటివన్నీ తీసుకుని
మీరు కనుక ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అతి త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రంగం వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు 10th క్లాస్ స్థాయి నుంచే 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉండాలి, ఇంటర్మీడియట్లో కామర్స్ ఉంటే జీవితంలో చాలా బాగుంటుంది, ఇవన్నీ రాంగ్ ఒపీనియన్స్ అమ్మ. ఈ రంగంలో భవిష్యత్తు కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ 10th అవ్వగానే మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. అనుకోని కారణాల వల్ల ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ దేంతో చేసినా కూడా యూ కెన్ జాయిన్ us ఫర్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్. మన విద్యార్థులు గత 5 సంవత్సరాల్లో నువ్వు లెక్క తీసుకుంటే దాదాపుగా 1000 మంది విద్యార్థుల్ని 11 దేశాల్లో ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ అండ్ ప్లేస్మెంట్స్ ఇచ్చినటువంటి ఘనత మనకు ఒకటే, మన కాలేజెస్ ఒక్కదానికే ఉంది. ఈ పాండమిక్ టైంలో కూడా కరోనా వైరస్ వచ్చి అన్ని మూతబడ్డ సమయంలో కూడా 42 మంది మేనేజర్స్ని ఇచ్చిన ఘనత పినకల్ విద్యా సంస్థలకు మాత్రమే ఉంది అన్నమాట. సో మాకు కాలము, పరిస్థితి వీటికి అతీతంగా మనం వర్క్ చేస్తున్నాము. అద్భుతమైన ప్లేస్మెంట్స్ పిల్లలకి ఇస్తున్నాము. సో ఆల్వేస్ ఒక క్వాలిటీ ఉన్న కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే శ్రీదేవి గారు, పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్, అలాగే డిగ్రీ కాలేజ్ కానీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కాలేజెస్, ఇలా అన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ కాలేజెస్ నుంచి ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తున్నారు? ఈ సంవత్సరం మనము పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కింద రూపాంతరం చెందామమ్మా. ఆల్రెడీ చెప్పాను కదా, 4 డిగ్రీ కాలేజీలు మన గ్రూప్లో ఉన్నాయి. అన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థలు. సో వీటిలో మనము ఇందాక ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ గురించి చూసేసుకున్నాము. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాలేజెస్ పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్. పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్, ఇందులో మీరు బీబీఏ అండ్ బీకామ్ కంప్యూటర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిజినెస్ రంగం అనేది, దానివైపు మేనేజ్మెంట్ రంగం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇమర్జింగ్ ఫీల్డ్స్ అనమాట. సో ఎవరెవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు బీబీఏ చేయాలి అనుకుంటారు, దే కెన్ ఆప్ట్ ఫర్ పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అలాగే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు మా దగ్గర. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ రీటైల్ మేనేజ్మెంట్ తోటి, డిగ్రీ వచ్చి బీబీఏ తోటి జాయిన్ అవ్వచ్చు. అలాగే బీకామ్ కంప్యూటర్స్ కూడా మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద 2 మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ వీఆర్ హ్యావింగ్. అండ్ ఇక్కడ కూడా ఈ కాలేజ్లో కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేంటి, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ అయితేనేంటి, ఆల్మోస్ట్ ఎంటైర్ తెలంగాణలో బీబీఏ కోర్స్ చేయాలనుకునే వాళ్ళకి బ్రహ్మాండమైన యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్, అవి కూడా నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ నేషనల్ కౌన్సిల్ రికగ్నిషన్ తోటి, వాటికే అవి సొంత క్వాలిఫికేషన్స్. అంటే మేము ఇచ్చే ప్రతి యాడ్ ఆన్ ప్రోగ్రామ్కి ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ, ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి 5 to 6 యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ విత్ ఎవ్రీ ప్రోగ్రామ్. బీబీఏ తోటి ఫ్యామిలీ ఎంటర్ప్రెనర్షిప్ మీద ప్రోగ్రామ్ అయితేనేంటి, బ్రాండింగ్ మీద మేము ఇచ్చే అడిషనల్ క్వాలిఫికేషన్ అయితేనేంటి, బిజినెస్ అనలిటిక్స్ మీద మేము ఇచ్చేటటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్ అయితేనేంటి, అలాగే ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. మా పిల్లలకి కంప్లీట్గా 1 year లాంగ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇవ్వడం అయితేనేంటి, ఇవన్నీ మా ప్రత్యేకతలు అనమాట. సో బీబీఏ కానీ బీకామ్ కానీ చదవాలనుకునే వాళ్ళు డెఫినెట్గా దే షుడ్ లుక్ ఎట్ పినకల్ కాలేజ్. బికాస్ మొత్తం తెలంగాణలో కేవలము ఇంటర్న్షిప్, అది కూడా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ బీబీఐ స్థాయిలో ప్రొవైడ్ చేయగలిగిన ఏకైక గ్రూప్ ఆఫ్ కాలేజెస్ పినకల్ కాలేజెస్ అని నేను చెప్తాను. ఆ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ లుక్ ఎట్ అస్. ఓకే శ్రీదేవి గారు, బీబీఏ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ పినకిల్లో జాయిన్ అవుదాము అని అనుకున్న స్టూడెంట్స్కి మీ కాలేజ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, స్పెషల్ బెనిఫిట్స్, అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఫెంటాస్టిక్ క్వశ్చన్ అడిగావమ్మా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే బీబీఏ బీకామ్ కంప్యూటర్స్ అనేవి వినడానికి చాలా సాధారణమైన కోర్సుల్లాగా ఉంటాయి. మనకి గవర్నమెంట్ కాలేజ్లో చదివితే 10,000, 11,000, 6,000, 7,000లో కూడా కోర్సులు ఉంటాయి. ఇదే పేరు ఉంటుంది. కానీ మరి ఇక్కడ చదివితే వచ్చే ప్రత్యేకత ఏంటి అనేది వ్యూవర్స్ తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఒక బ్రాండెడ్ కాలేజ్లో చదవడము మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పెద్ద విద్యా సంస్థలో చదివినప్పుడు వాటికి ఉన్నటువంటి ఇండస్ట్రీ లింకేజెస్ పెద్దగా ఉంటాయి, వాటితోటి అసోసియేటెడ్ బెనిఫిట్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీబీఏ మాతో చేసినట్టయితే నెంబర్ 1 ఇంటర్నేషనల్ అక్రిడిషన్, అదేంటి, అది 1 year లాంగ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. రేపు పొద్దున మీరు ఎంబీఏ చేయడానికి ఏ ఫారెన్ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి IELTS మాత్రం కంపల్సరీ పాస్ అవ్వాలి. మా విద్యార్థులకి దట్ విల్ బి జస్ట్ ఎ గేమ్ ఫర్ దెమ్. ఎందుకు అంటే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ కాబట్టి, ప్లస్ ఈ సర్టిఫికేట్కి కూడా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉంది. అండ్ వెన్ యూ గో ఫర్ అన్ ఇంగ్లీష్ స్పీకింగ్ యూనివర్సిటీస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గివెన్ బెటర్ ఇంపార్టెన్స్ అనమాట. అలాగే మేము ఇచ్చే యాడ్ ఆన్ కోర్సెస్ బ్రాండింగ్ మీద కానీ, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ మీద కానీ, లేదా ఫ్యామిలీ బిజినెస్ ఓరియంటేషన్ మీద ఇచ్చే సర్టిఫికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ రికగ్నైజ్డ్. అంటే కాలేజీల్లో ఏదో 4 క్లాసులు చెప్పేసి వాళ్ళే
వాళ్ళు సర్టిఫికేట్లు ముద్రించేసి ఇచ్చే సర్టిఫికేట్స్ కాదమ్మా. ఇవన్నీ నేషనల్ కౌన్సిల్ గుర్తింపు పొందినటువంటి యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్. రేపు పొద్దున వాళ్ళు ఇది ఇవ్వాలి. అలాగే బీకామ్ కంప్యూటర్స్ని తీసుకుంటే మేము ఇచ్చేటటువంటి ఇంటెన్సివ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ IATP అంటాం. ఇది బీకామ్ కంప్యూటర్స్ చదివిన విద్యార్థులకి ఒక బ్రహ్మాండమైన ఎంప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. మనకి ఆల్రెడీ 250 సంస్థలతోటి సంస్థాగత ఒప్పందాలు ఉన్నాయి. ఒక మల్టీనేషనల్ లెవెల్లో ఇంటర్న్షిప్ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ బ్రహ్మాండంగా ఇవ్వగలిగినటువంటి ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. బ్రహ్మాండమైన క్యాంపస్, ఎక్స్ట్రీమ్లీ క్వాలిఫైడ్ స్టాఫ్ మెంబర్స్ మనకు ఉన్నారు. సో ఐ షుడ్ సే దట్ ఆల్ దో స్టూడెంట్స్ హూ వాంట్ టు డూ BBA ఆర్ బీకామ్ కంప్యూటర్స్ షుడ్ డెఫినెట్లీ లుక్ అట్ పినకిల్. ఓకే శ్రీదేవి గారు, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్కి పినకిల్ తెలంగాణలోనే కాదు ఇండియాలోనే పెట్టింది పేరు అంటారు కదా. అయితే ఇది ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్కే సాధ్యమా, బిజినెస్ మేనేజ్మెంట్కి కూడా సాధ్యపడుతుందా? డెఫినెట్గా అమ్మ, వ్యూవర్స్ అందరు దీని గురించి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చాలామంది కాలేజీలు నేను చూస్తూ ఉంటాను అడ్వర్టైజ్మెంట్లో ఇంటర్నేషనల్ టూర్ అని చెప్తారు. అంటే ఈ దేశానికి ఆ దేశానికి 3 రోజులకి 4 రోజులకి మనం విహారయాత్రకు వెళ్ళినంత మాత్రాన మనం చదువుకోవాలనుకునే కోర్స్ మీద మనకి గ్రిప్ రాదు. పినకిల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, అది మీరు మా దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన, కల్నరీ ఆర్ట్స్ కోర్స్ చేసిన, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్లో కోర్స్ చేసిన బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పటి వరకు దాదాపుగా 12 దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, మారిషస్, మాల్దీవ్స్ ఇలాంటి అన్ని దేశాలకి చదువుకుంటూనే వెళ్ళి వాళ్ళు సంపాదించుకు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే ఫెసిలిటీ మేము BBA ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ BBA స్టూడెంట్స్కి కూడా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అనే ఫెసిలిటీ మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దోస్ హు ఆర్ లుకింగ్ ఫర్ ఫారెన్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కోసం ఎవరైతే చూస్తున్నారో, అలాగే తర్వాత MBA కోసము ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా డబుల్ బెనిఫిట్ ఉంటుంది పినకిల్తో. ఎందుకంటే నెంబర్ 1 యూ గెట్ సర్టిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ from Oxford University which has international recognition, and number 2 you have international exposure, oka global platform మీద మనకి ట్రైనింగ్ ఎక్స్పోజర్ ఉంది. అలాగే అండ్ యాడ్ ఆన్ కోర్సెస్ మేము ఏమైతే ఇస్తున్నామో బ్రాండింగ్ మీద కానీ, బిజినెస్ అనలిటిక్స్ మీద కానీ, అలాగే డిజిటల్ మార్కెటింగ్ మీద కానీ, ఫ్యామిలీ బిజినెస్ ఓరియంటేషన్ మీద కానీ, అకౌంటెన్సీ మీద కానీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద కానీ, ఇవన్నీ కూడా, అలాగే పైథాన్ మీద కానీ మేము ఇచ్చేటటువంటి ఎక్స్ట్రా యాడ్ ఆన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి డిగ్రీ స్థాయిలోనే అద్భుతమైన ఫౌండేషన్ ఇచ్చి దే విల్ గివ్ ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళతో సమానం కాలేనటువంటి స్టాండర్డ్స్ మనం ఆఫర్ చేస్తున్నాము విత్ గ్రేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. కాబట్టి డెఫినెట్గా అండ్ వ్యాలిడ్ సర్టిఫికేషన్స్ మేము ఇచ్చే యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ కూడా దే ఆర్ నేషనల్లీ రికగ్నైజ్డ్, అండ్ మేము ఇచ్చే గ్రాడ్యుయేషన్స్ కూడా ఒక వ్యాలిడ్ గుడ్ యూనివర్సిటీ నుంచి వీఆర్ గివింగ్, అండ్ నెంబర్ 1 ర్యాంకింగ్ మాకు ఆల్రెడీ ఉంది. సో ఐ థింక్ వీ కెన్ బి ద బెస్ట్ చాయిస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే అండి శ్రీదేవి గారు, అయితే పినకిల్ విద్యా సంస్థల ప్రత్యేకతలు ఏంటి ఆల్రెడీ మీరు అంటున్నారు, అండ్ అదే విధంగా ఇప్పుడైతే అడ్మిషన్ స్టార్ట్ అయిపోయింది కదా, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని గురించి ఒకసారి చెప్పండి. సో నేనేం చెప్తానంటే స్టూడెంట్స్ అందరికీ కూడా చాయిస్ ఆఫ్ ద కాలేజ్ విల్ డిసైడ్ యువర్ కెరియర్ అండ్ యువర్ ఫ్యూచర్. చాయిస్ ఆఫ్ ద కోర్స్ మీద మీరు డిపెండ్ అయ్యి వెళ్ళకండి, కోర్సులు అన్నీ మంచివే, కానీ చాయిస్ ఆఫ్ ద కాలేజ్ యాక్చువల్లీ డిటర్మైన్స్ యువర్ కెరియర్. మీరు ఎటువంటి కాలేజ్, ఎటువంటి విద్యా సంస్థ నుంచి వచ్చారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు కంపెనీస్ కానీ, స్టార్ కేటగిరీ హోటల్స్ కానీ, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, రీటైల్ జైంట్స్ కూడా క్యాంపసెస్ చూస్తున్నారు, కాలేజ్కి ఉన్న క్రెడెన్షియల్స్ చూస్తున్నారు, కాలేజ్కి ఉన్న ఫ్యాకల్టీ చూస్తున్నారు, అండ్ దెన్ దే ఆర్ కమింగ్ ఫర్ అ ఇంటర్నేషనల్ టైఅప్ ఆర్ దే ఆర్ కమింగ్ ఫర్ ఎ టైఅప్. సో అలాంటి అద్భుతమైన టైఅప్స్ అన్ని మన పినకిల్ విద్యా సంస్థలకి ఉన్నాయి. సో యూ షుడ్ చూస్ ప్రాపర్ కోర్స్ అండ్ ప్రాపర్ కాలేజ్. లేకపోతే డిగ్రీ అనేది కేవలం కాగితం అమ్మ, అందరి దగ్గర ఆ కాగితం ఉంటుంది. అలాంటప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు కదా. సో చూసింగ్ రైట్ కాలేజ్ ఈజ్ ద రైట్ డెసిషన్ అనమాట. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ నౌ, అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మీ పేరెంట్స్ని తీసుకొని కాలేజ్కి రండి, అన్ని వివరాలు తెలుసుకోండి, మీకున్న డౌట్స్ అన్నీ అడగండి, ఆ తర్వాత అడ్మిషన్ తీసుకోండి. ఆన్లైన్ అడ్మిషన్ కూడా పాసిబుల్. సో ఇఫ్ యూ మేక్ ఏ కాల్ టు ద కాల్, స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఫోన్ చేసి ఆన్లైన్ కౌన్సిలింగ్ మీరు బుక్ చేసుకోవచ్చు. వీడియో టూర్ ఆఫ్ ద కాలేజ్ ఈజ్ పాసిబుల్, వీడియో టూర్ ఆఫ్ ద కాలేజ్ ఈజ్ ఆల్సో పాసిబుల్. తర్వాత మీరు అప్లికేషన్ కూడా ఆన్లైన్ తీసుకోవచ్చు. బట్ ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ టు ద కాలేజ్ అండ్ టేక్ ఏ కాలేజ్ టూర్ చూసుకోండి, ఆ ఫీల్ తీసుకోండి, ఒక ఇంటర్నేషనల్ క్యాంపస్ ఎలా ఉంటుంది అన్నది ఎక్స్పీరియన్స్ చేయండి, అడ్మిషన్ తీసుకోండి.
ఓకే అండి శ్రీదేవి గారు, బీకామ్ కంప్యూటర్స్ విషయానికి వస్తే చాలా కాలేజెస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా మీ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అసలు? బీకామ్ అనేది చాలా కామన్ కోర్స్ అని చాలా మంది అనుకుంటున్నారు అండ్ చాలా కాలేజెస్లో కూడా ఆఫర్ చేస్తారు. నేనేం చెప్తానంటే బీకామ్ కంప్యూటర్స్ అనేది చదివితే మీరు పినకల్లోనే చదవాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ వి గివ్. కేవలం బీకామ్ కంప్యూటర్స్ అనే డిగ్రీ మీ చేతికి ఇస్తే మీకు మిగతా వాళ్ళకి ఏ డిఫరెన్స్ ఉండదు. అదే మీరు పినకల్లో చదివినప్పుడు మీకు 5 to 6 అడిషనల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్లోనూ సక్సెస్ అవ్వాలంటే చక్కటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అది ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మనం ఇస్తున్నాం, 1 year లాంగ్ ఇస్తున్నాం. ఇది కాకుండా వాళ్ళకి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు కాబట్టి వీఆర్ గివింగ్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్ పైథాన్ ఇస్తున్నాం వాళ్ళకి. ఆడిటింగ్ మీద ఒక సెపరేట్ కోర్స్ నేర్పిస్తున్నాం వాళ్ళకి. అలాగే వీఆర్ ఆల్సో గివింగ్ దెమ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద చక్కటి గ్రిప్ ఇస్తున్నాం వాళ్ళకి. ఇవన్నీ కాకుండా ఇంటెన్సివ్ ట్రైనింగ్ వీఆర్ గివింగ్ ఇన్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ అనేది ఇంటెన్సివ్ లెవెల్లో ఇస్తున్నాం. సో దట్ మేమిచ్చే ఇంటెన్సివ్ కోచింగ్ ఏదైతే ఉందో ఒక బీకామ్ కంప్యూటర్స్ విద్యార్థికి కేవలం ప్రైవేట్ ఉద్యోగాల మీదే కాకుండా గవర్నమెంట్ పోస్టుల మీద క్లిక్ చేసి గవర్నమెంట్ పోస్టులు బ్యాక్ చేసేదానికి కావాల్సినటువంటి కంప్లీట్ అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు, గ్రూప్ సర్వీసెస్ అన్ని ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కావచ్చు, ప్రతి ఎగ్జామ్, అలాగే ప్రైవేట్ కంపెనీస్లో ఉండే యాప్టిట్యూడ్ టెస్ట్ కావచ్చు, ఏ యాప్టిట్యూడ్ టెస్ట్ అయినా వాళ్ళు ఇట్టే పాస్ అవ్వడానికి కావాల్సినటువంటి పూర్తి నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ని మనము బీకామ్ కంప్యూటర్స్ విద్యార్థులకు ఇస్తున్నాము. కీపింగ్ దేర్ ఎంప్లాయబిలిటీ ఇన్ వ్యూ. ఉద్యోగమే పరమావధి కింద మనం చేస్తున్నాం. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ పినకల్ విద్యా సంస్థలు ఏంటంటే మాకున్న చాలా ప్రెస్టీజియస్ సెల్ ఆంట్రప్రెన్యూర్ సెల్. సో ఎవరెవరైతే వాళ్ళ సొంత సంస్థలు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్టార్టప్ ప్రాజెక్ట్స్ దీంట్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ అటాచ్డ్ టు ది ఆంట్రప్రెన్యూర్ సెల్. అండ్ విద్యార్థుల ఐడియా కనుక నిజంగా చాలా బాగుండి వాళ్ళ ప్రాజెక్ట్ చాలా బాగుంటే వీఆర్ రెడీ టు సపోర్ట్ దెమ్ విత్ ఫైనాన్స్ టు స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీస్ అనమాట. సో that is the speciality of Pinnacle Institutes. All courses are recognized. అన్ని కోర్సులకి పాండమిక్ స్పెషల్గా మనం ఏం చేస్తున్నామంటే బ్యాంక్ లింకేజ్ ఇస్తున్నాము. మొదటి సంవత్సరం ఫీజుకి ఎటువంటి ఇంట్రెస్ట్ కాంపోనెంట్ లేకుండా, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎటువంటి ఇంట్రెస్ట్ వసూలీ లేకుండా మొదటి సంవత్సరం ఫీజు ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే బ్యాంక్ ద్వారా తీసుకుని ఈక్వల్ ఈఎంఐ ద్వారా బ్యాంకుకు కట్టుకునేటటువంటి సౌకర్యం మనం ఆల్రెడీ పిల్లలందరికీ కల్పిస్తున్నాము. ఆల్ కోర్సెస్ వాళ్ళకి కల్పిస్తున్నాము. హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు మాత్రం స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంది. బీహెచ్ఎం వాళ్ళకి 35,000 ప్లస్ 5,000 పాకెట్ మనీ అండ్ బీసీటీసీఏ వాళ్ళకి 40,000 ప్లస్ 5,000 పాకెట్ మనీ సంవత్సరానికి వస్తుంది. అందరికీ బ్యాంక్ ఫెసిలిటీ ఉంది. రైతులకి కూడా మీకు కనుక పట్టాదారు పాస్ పుస్తకం ఉండి మీకు రైతు బంధు పథకం వర్తించి ఆ అమౌంట్స్ కూడా మీకు వచ్చినాయి అన్నట్టుగా మీరు కనుక చూపించగలిగితే ఈ లోన్ ఫెసిలిటీ అనేది మనము రైతు బిడ్డలకి కూడా మనము ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ ఫ్రీ లోన్ అండ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అండ్ యూ కెన్ పే ఇట్ ఇన్ ఈక్వల్ ఈఎంఐస్ అనమాట. పాండమిక్ సందర్భంగా పిల్లలకి మంచి కాలేజ్లో చేరడానికి ఇది ఒక సదుపాయం మన విద్యా సంస్థల తరఫు నుంచి మనం కల్పిస్తున్నాం. ఓకే అండి, అయితే ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఎలా అంటే పేరెంట్స్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, ఏ కాలేజ్లో చేర్పించాలి, ఏ గ్రూప్లో జాయిన్ చేయాలని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే మీరు పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకునే ముందు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోకండి. కాలేజ్ని విజిట్ చేయండి, కాలేజ్ క్యాంపస్ విజిట్ చేయండి. రెండవది ముఖ్యమైనది పర్మిషన్లు, రెగ్యులర్ కోర్సెసా కాదా చూసుకోండి. ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మూలాన మనకున్నటువంటి వేరే జడ్జిమెంట్స్ మూలాన మనకి డిస్టెన్స్ మోడ్ నుంచి వేరే రాష్ట్రాల కోర్సులు మన రాష్ట్రంలో చెల్లవు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. కాలేజీలకు వచ్చినప్పుడు వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. ఇక్కడ టూర్కి వెళ్తున్నాం, అక్కడ టూర్కి వెళ్తున్నాం, ఇది ఫ్రీ అది ఫ్రీ అనే దానికంటే కూడా ఏమేమి ఇస్తారు, ఎలా చూసుకుంటారు, మరి ముఖ్యంగా డిసిప్లిన్ జాగ్రత్తగా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రీగా ఇది ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం, చదివిచ్చేస్తాం, డిగ్రీ కూడా ఫ్రీ అనే కాలేజ్ వినడానికి బాగుంటుంది. కానీ ఇప్పటికే ఆల్రెడీ పాండమిక్ మూలాన పిల్లల చదువులు చాలా దెబ్బతిన్నాయి. కాబట్టి చక్కటి డిసిప్లిన్ ఉండే కాలేజ్, కేర్ తీసుకునే కాలేజ్ తీసుకోవాల్సినటువంటి సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ పర్మిటెడ్ అండ్ రికగ్నైజ్డ్ కాలేజ్ అండ్ రెప్యూటెడ్ కాలేజ్, ఆల్వేస్ నెంబర్ 1 కాలేజ్ చూస్ చేసుకోండి ఫర్ నెంబర్ 1 కెరియర్స్. ఓకే అండి శ్రీదేవి గారు, చాలా మంది ఇందాక మీరు అన్నట్టుగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఒక కామ్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అడగడానికి, ఒక క్వశ్చన్ అడగడానికి కూడా భయపడుతూ. మీరు ఎలాంటి సలహా ఇస్తారు వాళ్ళకి? ఏంటి ఫ్యాకల్టీ నుంచి కానీ వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి అసలు వీళ్ళు ఈజీగా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అన్నట్టే ఉంటుందా, ఎలా ఉంటుంది?
యా నేనేం చెప్తానంటే అందుకనే అడ్మిషన్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండ్ వీ హ్యావ్ ఇన్ హౌస్ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఇన్ ఆల్ అవర్ కాలేజెస్. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కాలేజ్ లోపలే కౌన్సిలింగ్ సెంటర్ ఉన్న ఏకైక గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలు మనది. సో పిల్లల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదు, ఎస్పెషలీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఆధారం చేసుకుని. అందుకనే ఏదో ఒక వారం రోజులో 10 రోజుల్లో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కాదమ్మా. 1 year డ్యూరేషన్, పూర్తి ఫస్ట్ ఇయర్ మనం బోత్ సెమిస్టర్స్లోనూ ఆన్లైన్ కమ్యూనికేషన్ సెల్ఫ్ లెర్నింగ్ మాడ్యూల్ ప్రకారం మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. 36 మాడ్యూల్స్ వాళ్ళు చేస్తారు. ఈ ప్రోగ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఎల్స్లో బ్రహ్మాండమైన స్కోర్తో ఈజీగా పాస్ అవుతారు. అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ అయినా వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు. అన్ని కోర్సెస్కి మనకున్న కామన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇంటెన్సివ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీని మూలాన రూరల్ లేదు, సిటీ లేదు, అందరూ పర్ఫామ్ చేస్తారు పినకల్ గ్రూప్లో. ఓకే, థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.